హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్స్ టేస్టీ రెసిపీస్. ఈరోజు మనం రసగుల్లా ఎలా ప్రిపేర్ చేయాలో దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. ముందుగా మనం ఒక ప్యాన్ పెట్టుకుందాం. దాంట్లో 3 హాఫ్ లీటర్ ప్యాకెట్స్, అంటే మనము టూ అన్నా వేసుకోవచ్చు, 1 అన్నా వేసుకోవచ్చు. నేను 3 వేసాను. 3 వేసుకుంటే మనకి ఎక్కువ క్వాంటిటీ అనేది వస్తాయి. మనకు ఒక 20 to 25 అని రావడం జరుగుతుంది. అందువల్ల నేను 3 ప్యాకెట్స్ అనేవి యాడ్ చేసుకున్నాను, మిల్క్ ప్యాకెట్స్. అవి మీరు మంచి ప్యాకెట్లు తీసుకొని కొనుక్కుంటే మంచిది. డబల్ ట్యూన్ ప్యాక్స్ ఉంటాయి కదా, ఆ క్రీమ్ తీన్ ప్యాక్స్, అవి అయితే మనకి ఎక్కువ రసగుల్లాలు వచ్చే అవకాశం ఉంది. తీసుకున్న తర్వాత వాటిని ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకుందాం. మిల్క్ని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకున్న తర్వాత బాగా కొంచెం హీట్ అయిన తర్వాత మనకి ఇలా పైకి వస్తుంది. మిల్క్ అంతా కొంచెం పైకి వచ్చిన తర్వాత దానికి మనం కొంచెం వన్ లెమన్ని యాడ్ చేసుకోవాలి. 1 లెమన్ని యాడ్ చేసుకుంటే మనకి ఆ మిల్క్ అనేది విరుగుతుంది. విరిగిన తర్వాత మనకి ఆ క్వాంటిటీతో మనం రసగుల్లా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది కొంచెం పైకి వచ్చిన తర్వాత మనం ఈ విధంగా పైకి వచ్చిన తర్వాత కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా లెమన్ని మనం యాడ్ చేసుకోవాలి. లెమన్ని యాడ్ చేసుకొని మనం మంచిగా 1 లెమన్ని ఫుల్గా యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళా కొంచెం మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోండి. హీట్ చేసుకుంటే మనకు మొత్తం మిల్క్ అంతా పోయి ఈ విధంగా వాటర్గా వస్తుంది. వచ్చి ఇక్కడ ఈ విధంగా మిల్క్ అనేది ఈ విధంగా తెల్లగా ఉంది కదా, అలా పన్నీర్ లాగా రెడీ అవుతుంది. అప్పుడు ఆ పన్నీర్తో మనం రసగుల్లా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక ప్యాన్ పెట్టుకొని దాని మీద క్లాత్ పెట్టుకొని ఈ విధంగా వాటర్ని మనం సపరేట్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ సపరేట్ చేసుకొని పన్నీర్ అనేది ప్రిపేర్ చేయాలి. అప్పుడే మనం రసగుల్లా బాల్స్ అనేవి ప్రిపేర్ చేసుకోగలం. చూసారు కదా, ఈ విధంగా ఒక్కొక్క రొంత తీసుకొని నేను వాటర్ అనేది ఫిల్టర్ అనేది చేస్తున్నాను. తర్వాత కొంచెం కోల్డ్ వాటర్ యాడ్ చేసుకుంటే మనకి దాన్ని వాటర్ అనేది ఈ విధంగా తీసేయడానికి యూస్ అవుతుంది, చల్లగా అవడానికి యూస్ చేస్తుంది. కొంచెం కూల్ వాటర్ యాడ్ చేసి ఈ విధంగా వాటర్ అనేది వచ్చింది. ఈ విధంగా మనం ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడ కట్టుకుంటే మనం వాటర్ అనేది అంతా పోతుంది. మొత్తం డ్రై అయిన తర్వాత మనం రసగుల్లా బాల్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఈ విధంగా గడ్డలాగా ఉంటుంది. దీన్ని మనం చపాతీ పిండిలాగా బాగా ప్రెస్ చేసుకొని మిక్స్ చేసుకుంటే మనకి రసగుల్లా అనేవి బాగా మెత్తగా వస్తాయి. బాగా ప్రెస్ చేసుకోవాలి దీన్ని. ఎంత ప్రెస్ చేసుకొని మంచిగా చేసుకుంటే మనం చపాతీ పిండిలాగా అంత మంచిగా రసగుల్లా అనేది రావడం జరుగుతుంది. ఇది కొంచెం టైం పట్టే ప్రాసెస్. మీరు చిన్నగా చూసుకొని మంచిగా ప్రెస్ చేసి రౌండ్గా చపాతీ మావులాగా రెడీ చేసుకోండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ట్రై చేయండి. అండ్ ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కూడా చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ విధంగా మనం ప్రెస్ చేసి రసగుల్లా అనేది రెడీ చేసుకోవచ్చు. అండ్ ఈ విధంగా బాగా ప్రెస్ చేయాలి. ఈ విధంగా ప్రెస్ చేస్తే ఇంకా బాగా మంచిగా ప్రెస్ చేస్తే మంచిగా వస్తాయి రసగుల్లా అనేది. మంచి సాఫ్ట్గా రావాలి అది. ఇది ఈ విధంగా స్మాల్గా రసగుల్లా మనకి ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో మనం ఈ విధంగా స్మాల్గా రెడీ చేసుకుంటే మనం రసగుల్లాకి యూజ్ అవుతుంది. ఎంత చిన్నగా ఉంటే అంత చిన్నగా చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఆ ప్యాన్లో మనం 1 కప్పు షుగర్, మనకి ఎంత జీరా కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు. 1 or 2 కప్స్ వేసుకోవచ్చు. ఎక్కువ జీరాగా ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేను 1 కప్ షుగర్ అనేది యాడ్ చేయడం జరిగింది. తర్వాత మనకి 1 కప్ షుగర్కి 1 కప్ వాటర్ అనేది యాడ్ చేయడం జరిగింది. అప్పుడు 1 కప్ షుగర్కి 1 కప్ వాటర్ యాడ్ చేసి మనం ఇది ఒక మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవచ్చు. హీట్ చేసుకొని బాగా అది మన గులాబ్ జామ్ పాకం వస్తుంది కదా, అదే విధంగా అదే కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం ఇది హీట్ అనేది చేసుకోవాలి. ఇది మనం హీట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఒక 5 to 10 minutes అనేది మనకి ఆ గులాబ్ జామ్ కన్సిస్టెన్సీ, మనకి జీరా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం దాంట్లో రసగుల్లా బాల్స్ వేసుకొని హీట్ చేసుకోవచ్చు. ఇది మనకి టైం పడుతుంది కాబట్టి ఇది చూడండి, వీడియోలో నేను ఫుల్ వీడియో పెట్టాను మీకోసం. అది ఏ విధంగా హీట్ అవుతుంది అనే దాని గురించి మీరు ఫుల్ వీడియో చూసి మీరు జీరా అనేది కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందో చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్న తర్వాత మనం గులాబ్ జామ్స్ అని యాడ్ చేద్దాం. మీరు మన ఛానల్లో మిగతా వీడియోలు కూడా
మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. డిఫరెంట్ రెసిపీ వీడియోస్ మనం పెట్టడం జరిగింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీకు ఏ వీడియో కన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మీకు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ విధంగా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి కన్సిస్టెన్సీ. ఈ విధంగా చూసారు కదా, ఏ విధంగా హీట్ అవుతుందని. ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే మనకి తొందరగా వస్తుంది. ఈ విధంగా మనం కలుపుకుంటా చెక్ చేసుకుంటూ ఉండాలి. బాగా హీట్ అయింది. ఇప్పుడు మనం కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా చెక్ చేసుకుంటూనే ఉండాలి. కొంచెం కొంచెం టైంకి. ఇది ఎక్కువ అయిపోయినా మనకి బాగుండదు. మంచిగా చేసుకుంటేనే దీన్ని బట్టే మనకి టేస్ట్ అనేది ఆ రసగుల్లకి మంచిగా వస్తుంది. మనకి ఈ విధంగా వచ్చిన తర్వాత చూసారా, మన కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలి. వస్తేనే మనకి ఆ బాల్స్ వేసినప్పుడు రసగుల్లా బాల్స్ మనకి మంచిగా వస్తుంది. ఇప్పుడు మనం దీంట్లో రసగుల్లా బాల్స్ అనేవి యాడ్ చేసుకుందాం. మనం ఇందాక ముందుగా చేసి పెట్టుకున్నాం కదా, వాటిని ఇక్కడ యాడ్ చేసుకుందాం. ఇది ఒకటి ఈ విధంగా 1 by 1 అని యాడ్ చేసుకోవచ్చు. ఒకేసారినా మనం దాంట్లో వేసేసుకోవచ్చు. వేసుకొని ఈ విధంగా మనం వేసేసుకున్న తర్వాత జాగ్రత్తగా వేసుకోవాలి మనం. తర్వాత దాని మీద ఒక మూత పెట్టి స్లో ఫ్లేమ్లో మనం ఒక 5 minutes కుక్ చేసుకున్నాం. 5 to 10 minutes కుక్ చేసుకోవచ్చు స్లో ఫ్లేమ్లో. కుక్ చేసుకుంటే మనకి ఈ విధంగా మనకు రసగుల్లా అనేది రెడీ అవుతుంది. దీన్ని మనం కొద్దిసేపు చల్లార్చుకున్న తర్వాత మనం అలాగే తినొచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం కావాల్సినప్పుడు తీసుకొని సర్వ్ అనేది చేసుకోవచ్చు. చూసారు కదండి, రుచికరమైన రసగుల్లా ప్రిపేర్ చేసాం కదా ఈరోజు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మామ్స్ టేస్టీ రెసిపీస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.